దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ ఘనత దేవునికి కలుగాక. దేవ నామమున మీకు శుభము కలుగునుగాక. విశ్రాంత దినమున రావలసిన సకల ఈవులు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం కనుక అందరూ కూడా పరిశుద్ధమైన మీ దేవుని గణం తీసుకుని, చిన్నవారు పెద్దవారు అందరూ కూడా మీ పనులు విడిచిపెట్టుకుని దేవుడి మందిరం కూర్చారు కనుక మనసు కూడా దేవుని మీద పెట్టి మనం దేవుడి మాటలు వినవలసిన వారు విన్నాము. ఎవరు కూడా అనాలస్యంగా ఉండవద్దు. దేవుని సన్నిధిలో మనము మనసు పెట్టి ఆలకించినప్పుడు మార్గం తప్పనిసరిగా దొరుకుతుంది. అందరూ బైబిల్ తీసుకుని మీకు ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము చదువుకుందాము. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దానిని వెయ్యకుము, కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. చాలండి. దేవుడి మహిమ కలుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు సెలవిస్తున్నటువంటి, ఇర్మియా నువ్వు వెళ్ళి అవసనార నడికొట్టి ఒకటి నువ్వు కొనుక్కుని దాన్ని నీటిలో వెయ్యకము, నీవు కొనుక్కుని నడానికి కట్టుకోమని ఇర్మియా ప్రవక్త గారికి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నాం. సరే, మరి దేవుడు సేవకుడి పని ఏంటి, ప్రవక్తల పని ఏంటి? దేవుడు ఏది చెప్తే అంతే, మరి తిరిగేస్తానికి ఏమి అవకాశం ఉండదు కనుక వెళ్ళి దేవుడు చెప్పినట్లు ఒక అవసనార కొనుక్కొని నడానికి కట్టుకున్నాడు. ఎవరు చెప్పినట్లు? దేవుడు చెప్పినట్లు నడానికి కట్టుకున్నాక అలాగే కొన్ని దినాలు అయ్యాక మళ్ళీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇర్మియా నువ్వు నడానికి కట్టుకున్న నడికట్టుని తీసి పలానా చోటకి వెళ్ళి ఎపేడస్ నది వద్ద దాన్ని దాచిపెట్టు అన్నాడు. చదవండి. రెండో మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమును కట్టుకొని నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి ఎపేడస్ నది వద్దకు పోయి అక్కడనున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను. చాలండి. దేవుడి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవుడికి మహిమ కలుగాక. రెండు చేతుల పైకి చెప్తాం, దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు దేవుడి పిల్లలమైన మనము ఎప్పుడైతే మనము దేవుడి చేతిలో పడ్డామో, ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చామో, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నామో, ఒక తల్లి గర్భంలో బిడ్డ పడినట్లే లెక్క. దేవుడు చూస్తున్నాం. ఒక తల్లి గర్భంలో బిడ్డ పడ్డ కానిసి ఆ తల్లి ఎలా కాసుకుంటుందో, ఆ తల్లి గర్భంలోని శిశువు గురించి ఎలా పోషణకారులు జాగ్రత్త తీసుకుంటుందో, నీ పట్ల నా పట్ల జాగ్రత్త తీసుకునేవాడు ఆయన. అర్థమవుతుంది కదండి. దేవుడి స్తోత్రం. అయితే మీకు గమనించండి, ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి? దేవాతి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని యాజకుడు నడికట్టు కట్టుకుంటే వెళ్ళగుంటుందో, దేవుడు అంటండి తన బిడ్డలని తన జనాంగాన్ని ఒక నడికట్టులా ధరించుకుని అంత భద్రంగా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుడి స్తోత్రం. కాపాడుకుంటూ వస్తున్న సమయంలో జాగ్రత్త వహించండి. వారికి ఏనాడు ఏది కొదువు లేకుండా ఏది అవసరమైనా ప్రభే వాళ్ళ అవసరాలు తీరుతూ చేయండి.
మరి నడిపించుకొస్తున్నారు. అయితే అక్కడ నడికట్టుని గురించి ఎంత చెప్పంటే, నడికట్టు కొన్నప్పుడు బలమైందే, నడానికి కట్టుకున్నప్పుడు బలమైనది, అది విలువైనది. దాన్ని తీసి ఇప్పుడు ఈ నడికట్టు నిప్పేసి అన్నాడు. నడికట్టు నిప్పుకొని ఇప్పుడు దాని దారేమైంది, ఏరైంది. ఏంటి ఎపేడస్ నది వద్దకు వెళ్ళి దాన్ని దాచిపెట్టు అన్నాడు. దృఢసూత్రం దాచిపెట్టాడు ఆ బండబేటుల్లోనూ. దాచిపెట్టాక కొన్ని దినాలు గడిచిపోయాక అప్పుడు ఇర్మియా నువ్వు వెళ్ళి దాచిపెట్టిన నడికట్టును తీసుకురా అన్నాడు. ఇలాగే వెళ్ళి ఎల్దులోకి ఆ నడికట్టు మీద మట్టి పూజేసి చీమలు పట్టేసి ఎలా పడితే దాన్ని తవ్వ తీసులోకి అది ముక్కల కింద విడిపోతుంది, దాని దారాల కింద విడిపోతుంది. దాని దగ్గర ఉన్న బలమంతా పోయింది, శక్తి అంతా పోయింది, రాలిపోతుంది. దేవుడి స్తోత్రం. అర్థమైందండి. అయితే గమనించండి, ఎప్పుడైతే ఇప్పుడు మీద చెప్పారో ఈ నడికట్టును మళ్ళీ తీసుకొద్దులోకి వెళ్ళేటప్పుడు నడనున్నప్పుడు దాని కళ ఉంది, నడనున్నప్పుడు దాని బలం ఉంది, నడను ఉన్నప్పుడు దాని శక్తి ఉన్నది, కొన్నప్పుడు దాని శక్తి ఉన్నది. కొన్ని రోజులు ఈ నడానికి ఎప్పుడైతే వేరైపోయి ఉండకూడని చోట ఎప్పుడేసిన వద్ద బండ సందులోకి వెళ్ళినదో జాగ్రత్త మీకు గమనించండి, దాని బలమంతా పోయింది. ఎప్పుడు నడా నుంచి వేరైపోయాక. దృఢ శాస్త్రం. ఇప్పుడు ఆ నడికట్టు ఎందుకు పనికి రాకుండా పాడైపోయిందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడు మేము కలుగాక. ఎందుకంటే ఈ మర్మములు తెలియక ఇప్పుడు ఇర్మియాతో చెప్తున్నాడు, ఈ నడికట్టు పని ఎలాగైందో ఇశ్రాయేలు ప్రజల పని కూడా అలాగే అయింది అన్నాడు. దేవుడు మేము కలుగాక. లెక్కలేనని దినాలు దేవుని మర్చిపోయారంట వాళ్ళు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32 చదువుకుందాము. కన్యక తన ఆభరణములను మరచున, తన ఆభరణాలు మరచిన పెండ్లి కుమారి తన వడ్డానమును మరచిన నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మరచి ఉన్నారు. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. చదవబడిన వాక్యములు మనకున్నది ఏది కూడా ఏం చేయము, మర్చిపోము కదా. అన్నీ గుర్తుంటాయి కదండి, అన్నీ వినియోగించుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు బాధపడుతున్న మాట ఏంటంటే, నడికట్టు ఎంత బలంగా ఉందో, ఎలా కొనుగోలు నడనికి ఆధారంగా ఉందో, అలాగే నా బిడ్డల నా చుట్టూ కూడా భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను. అయితే ఇశ్రాయేలు ప్రజలు లెక్కలేని దినాలు ఏమైపోయారట, ఎవరిని దేవుని మర్చిపోయారని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్త తెలుసండి, మర్చిపోయి సాధించింది ఏమైనా ఉందంటే ఏమీ కూడా లేదు. దేవుడి పిల్లలమైన మనము దేవుని ఎంత మర్చిపోవాలి, దేవుణ్ణి ఎంత విడిచిపెట్టాలి, దేవుడి పట్ల ఎంతగా శ్రద్ధ కావాలి. ఇప్పుడు నడికట్టి పని ఏమైందో మన పని కూడా ఆ పరిస్థితి వచ్చాక ఏం చేయగలదు చెప్పండి. ఆ పరిస్థితి వచ్చాక నీ వల్ల ఏమవుద్ది, నా వల్ల ఏమవుద్ది. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను విషయం గుర్తించుకోవాలి. చెప్పాను కదా, ఎప్పుడైతే నువ్వు దేవుడి చేతిలో పడ్డావో, ఎప్పుడైతే మహోన్నతమైన దేవుడి సన్నిధిలో అడిగి పెట్టావో, తల్లి గర్భములో నెల తప్పిన వేయండి ఆ తల్లి ఎలాగైతే బిడ్డను కాపాడుకుంటుందో కనురెప్పలా కాసుకునేవాడు ఆయన, చూసుకునేవాడు ఆయన. ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. జాగ్రత్తగా వేసండి. ఈ అర్థం తెలియక చాలా దినాలు మనం ఏమైపోతాం, దేవుడికి దూరం అయిపోతున్నాం. ప్రస్తుతాన్ని నీ బాగానే ఉంటుందేమనుకున్నావేమో. అయితే గమనించండి, దినాలని నీ చేతిలో లేవు, కాలం అంతా నీ చేతిలో లేదు. దేవుడి చూస్తారు. అయితే ఇర్మియా చెప్పినప్పటికి కూడా వారు ఏం చేశారంటే లెక్కశీలదంటే ఎవరి మాట, దేవుడి మాట. దేవుడు మహిమ కలుగాక. లెక్కశీలినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి. దేవుడు ఏదైనా ఎంత అవకాశం ఇచ్చాడో చూడండి. ప్రియమైన దేవులారా, మీరు వెనకడిపోతున్నప్పుడు దైవజనుడు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తేడా స్తోత్రం. నడికొట్టు సన్ని చెడిపోయి ఏం చేసి చేయగలిగారా? ఏదీ లేదు కదా. ఈరోజు జాగ్రత్త నుండి దేవుడిని మర్చిపోవాల్సినంత బిజీ మనకి ఏముంది, దేవుడు దూరం అయిపోవాల్సిన బిజీ అంత ఏముంది, దేవుని ఆరాంతానికి ఎడబడైపోవాల్సిన అంత పని మనకి ఏముందంటే జాగ్రత్త నుండి నీవు పని నువ్వు చేసుకుంటూ దేవుడిని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. దేవుడు చూస్తారు.
ఎందులో పెట్టుకుని ఉండాలి? దృష్టిలో పెట్టుకుని ఉండాలి. అయితే ఇప్పుడు ఇర్మియా చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఎంత మాత్రము కూడా ఆలకిస్తలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తే, దేవుడు ఎక్కడ ఆపలో తెలిసానికి దేవుడు చూస్తున్నాం, ఆకాశాన్ని మూసేసాడు అంతే. ఎక్కడ మూసాడు? వర్షము కురవకుండా ఆకాశాన్ని మూసేసాడంటే దేవుడు చూస్తున్నాం. తెచ్చుకోగలుగుతాం మనం వెళ్ళి? హలో, తెచ్చుకోగలుగుతాం మనము? ఆకాశాన్ని మూసేస్తే వర్షం అని తెచ్చుకోగలుగుతామా? నీరు అని తెచ్చుకోగలుగుతామా? భూమికి పెట్టగలుగుతామా? చదవండి, 14వ అధ్యాయం చదువుకుందాము. కరువు కాలమున జరిగిన దాని గూర్చి, కరువు కాలము జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు ఎవరండి? వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుతున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. చాలండి. 13వ అధ్యాయంలో దేవుడు ఎంత చక్కగా చెప్పాడు వాళ్ళకి. మాట్లాడాలి మీరు. 13వ అధ్యాయంలో ఎంత చక్కగా దేవుడు వాళ్ళకి చెప్పాడు కదండి. చెప్పినప్పుడైనా విన్నారా వాళ్ళు? వినలేదు. లెక్కలేని దినాలు మర్చిపోయినప్పుడు ఇక దేవుడు ఏం చేస్తాడు? ఆకాశాన్ని వచ్చి వర్షాన్ని ఆపేశాడు అంతే. వర్షాన్ని ఆపేస్తే జాగ్రత్తగా వేసండి. పైనుంచి నీళ్ళు రాకపోతే లోనున్న భూములు ఆరిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, మాట్లాడేటి కాలువలు ఎండిపోతాయి, అన్నీ ఎండిపోతాయి. ఇశ్రాయేలు ఇప్పుడు ఏం బయలుదేరింది? యెరూషలేములో ఏం బయలుదేరింది? అంగలార్పు బయలుదేరిందటండి. వేడుతూ ఉన్నారటండి, రోదన దయచేస్తున్నారటండి. ప్రియమైన దేవుడా, నువ్వు చేయవలసింది నువ్వు చేయకపోతే, నువ్వు దేవుడి మాటలు లేనప్పుడు దేవుడు నీకు చేసే కార్యాలు చెప్తున్నాడు. ఒక మాట చెప్తున్నాను, నీరు లేకపోతే ఒక్కరోజు మళ్ళీ ఎవరికైనా ముందుకెళ్తుందా? అయ్యా మాట్లాడతలేదు. నీరు లేకపోతే ఒక్క రోజు మనకు ముందుకెళ్తుందా? వెళ్ళదు కదా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళకి చెరువులో నీళ్ళు దొరికినవి, లోన భూమిలో నీళ్ళు దొరికినవి. ఈ వర్షాలు కొన్ని నెలలు ఆపేశాడు కనుక మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోయి నెరలు తీసి కూర్చుంది. ఆ యెరూషలేములో ప్రధానులు అంటే గనులైన వారు బీదవానికి కేగేస్తున్నారట. అదే చూస్తున్నాం. ఏం కేగేస్తున్నారు? మాట్లాడండి మీరు. పేదవారికి ఎగేసి అప్పుడు దాకా ప్రధానులంటే మంచి పేరు పొందినవారు, మంచి అధికారం పొందినవారు పేదవారికి ఎగేసి అమ్మ నీకు డబ్బులు ఇస్తాము, ఈ కుండ ఎట్టుకెళ్ళి ఎక్కడ దొక్కిన కుండ మాట్లాడితే ఎక్కడో దొక్కుని ఒక కుండ నీళ్ళు తెచ్చిపెట్టామని ఎవరు పంపుతున్నారంట? పేదవారిని పంపితే వాళ్ళన్నీ రౌండ్ వేసి వచ్చేస్తున్నారు. ఎండిపోయి బాబా అన్నారట. ఏమిపోయి ఏదండి కొండట్టుకొచ్చి మళ్ళీ ఎవరో మొక్కని అడిగారు, మళ్ళీ వాళ్ళ మొక్కని కొట్టేద్దరు. చూస్తున్నాం. నీకు అర్థమవుతుందా? జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు నోరారిపోతుంది, భూమి ఆరిపోతుంది. ఇలా చూడాలే, నోరారిపోతుంది, భూమి ఆరిపోతుంది, చెట్లు వాడిపోని నండి, మొత్తం పశువులు కూడా ఏడుతున్నాయంట, పొలాన్ని అయ్యి ఏడుతున్నాయి. మీకు అర్థమైందా? పొలాన్ని అయ్యి ఏడుతున్నాయి. దేవుడు మేము కలుగాక ఈ తిప్పలన్నీ ఎందుకు వచ్చినాయండి? హలో, దేవుడి మాట ఎన్నెక్కాను, దేవుడు దూరం అయ్యాను. దేవుడు చూస్తారు. ఎన్ని దినాలు మర్చిపోరట? లెక్కలేని దినాలు దేవుడు ఓరి పెట్టాడు. దేవుడు చూస్తారు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము ఒకసారి ఆలోచించండి. దేవుడు కంచి వేసిన, దేవుడు బంధించిన మన వల్ల ఏమి కూడా కాదు కదా. అన్నీ ఇచ్చి దేవుడు వారితో మాట్లాడితే ఎవరి మాట లక్ష్యలేదు, వారు దేవుడు మాట లక్ష్యలేదు. జాగ్రత్త వేసండి. అందరూ కూడా సిగ్గు నొందుతున్నారట. ఏం నొందుతున్నారు? ఎంత పద్ధతి వచ్చిందో చూడండి. ఎప్పుడు చేశాడు దేవుడు? విన్నప్పుడా? మాట్లాడాలి.
ఆయన ఆరాధిస్తున్నప్పుడా మర్చిపోయినప్పుడా? దేవుడికి ఇది ఏంటి, ఆరాధిస్తున్నప్పుడు కాదు, మర్చిపోయినప్పుడు చేసిన సందర్భము. మర్చిపోయినప్పుడు జాగ్రత్త వేసిండి. వాళ్ళని దేవుడు హెచ్చరించాడు, ఏంటో గొప్ప మాట రీతితో చెప్పుకొచ్చాడు. కానీ వాళ్ళు లెక్క మాత్రము చెయ్యలేదు. దేవుడు మేమికలుగాక. అంతు గమట్టి మొత్తం ఎరుసలేమంతా కూడా ఆ కాలంలో ఎండిపోయి కూర్చుంది. దేవుడి స్తోత్రం. ఏం కూర్చుంది? ఎండిపోయి కూర్చుంది. ఇక ప్రధానులు అయితే ఏం చేస్తారు? బలము కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? ధనం కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? నీకెవరి వల్ల మన వల్ల అయ్యి మనం పనులు చేస్తాం. మన వల్ల కానీ బోల్డ్ ఉన్నాయి. అర్థమైందండి? జాగ్రత్తగా వేసండి. ఇప్పుడు అంతెందుకు, ఎక్కడ దాకేందుకు? గ్యాస్ను బుక్ చేస్తే ఇంటికి వచ్చి కాగేస్తున్నారు. మీరు మాట్లాడతలేదు. కొన్ని దినాల నుంచి దానికి వచ్చింది ఏంటి? బుక్ చేయి. ఓయ్ కాపాట్లో కూడా పని మానేసి పొలం అండి పొయ్యి ఎట్టు వండుతుంటే అన్ని 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 ఐటమ్స్లు వేస్తలేదు వాళ్ళు. మీకు అర్థమైందా? ఇదే కూర వెనక కొన్ని నాలుగు అనుకోండి, పొలం అంటే బయట వెళ్ళాలి మనం. మీకు అర్థమవుతుందా? దేనికి? ఇలా అన్నీ బాగున్నాయి కనుక ఎక్కడప్పుడు అక్కడ అడిచేస్తున్నారు మన వాళ్ళు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త చూసండి. పూర్వకాలము గొబ్బరి చెట్టు అంక చూసి, గొబ్బరి చెట్టు పచ్చదనం పోయి పండాకు వస్తుంది అనుకోండు, ఇందా రోడ్లకి ఎండిపోయి రాలుతురోయ్ అని ఆ రాలి ఆగు చూసేవారండి. అమ్మ అలా చూస్తున్నాడు. నిజమే, దేవుడు చూస్తూ ఎలకొను కదండి. దేవుడికి మహిమకొలు కాక. నేను వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఏంటి గొబ్బరి చెట్లు పల్లెటి గారు గొబ్బరి చెట్లు ఆకులు పోగేసి చూడొచ్చేవారన్నమాట అండి. శుభ్రంగా పోగేసి పొలం వెళ్ళినప్పుడల్లాను కమ్మలు ఏమో నరికేసి గూడెట్టుకునేవాడిని. ఎప్పుడైనా వానకాలం భగవంతుని పనిచేస్తాయి అని చెప్పేసి ఏంటి ఆకులు కట్టలు కట్టలు లైన్గా ఇచ్చేవాళ్ళు. మా భార్య గారు చాలా బాగా మట్టినెట్టేవారు. ఇప్పుడు కూడా తేలపాటు. దేవుడికి మహిమగలు గాక. జాగ్రత్త మీకు గమనించండి. ఈ రోజున ఇప్పుడు పద్ధతి ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. దేవుడి మహిమగలు గాక. ఒకటి, ఇప్పుడు అందరికీ భయమే. అన్నీ పెరిగిపోతున్నాయి. చెప్పండి ఏంటి? అన్నీ పెరిగిపోతున్నాయి. ఈ తల వల్ల అన్నీ పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు అందరి గుండెలు ఏం బయలుతుంది? భయం బయలుతుంది. దేవుడు చూస్తారు. అందరి గుండెల్లో నా భయము కనబడుతుంది. అందరి గుండెల్లో నా భయము కనబడుతుంది. ఈ లోక నటన చూడుగా తెంచిపోతుందండి. ఈ లోక నటన చూడుగా తెంచిపోతుందండి. అందరి గుండెల్లోన భయము కనబడుతుంది. అందరి గుండెల్లోన భయము కనబడుతుంది. భూకంపాలొచ్చుచుండే, తుఫాను వచ్చుచుండే. భూకంపాలొచ్చుచుండే, తుఫాను వచ్చుచుండే. మనసుకు శాంతి లేదు, ప్రభు యేసు నొద్దకు రండి. మనసుకు శాంతి లేదు, ప్రభు యేసు నొద్దకు రండి. రండి రండి రండి, ప్రభు యేసు నొద్దకు రండి. రండి రండి రండి, ప్రభు యేసు నొద్దకు రండి. యేసు శరణమండి, రక్షణ తెలుసుకోండి. యేసే శరణమండి, రక్షణ తెలుసుకోండి. గురుతులు జరుగుచుండే, గుడి వద్దకు చేరుకోండి. గురుతులు జరుగుచుండే, గుడి వద్దకు చేరుకోండి. మీ పాపాలు ఒప్పుకోండి, మీకు మోక్షం దొరుకునండి. మీ పాపాలు ఒప్పుకోండి, మీకు మోక్షం దొరుకునండి. ఇక మార్గాలెన్నో లేవు, ఇది ఒకటే మార్గమండి. ఇక మార్గాలెన్నో లేవు, ఇది ఒకటే మార్గమండి. రండి రండి రండి, ప్రభు యేసు నొద్దకు రండి. రండి రండి రండి, ప్రభు యేసు నొద్దకు రండి. దేవునికి మహిమ కలుగాక. నిన్న కాకినాడ ప్రార్థనకి వెళ్తే సంఘస్థురాలకి తన భర్త గారు ఫోన్ చేసి
చెప్పబడిన మాట ఏంటంటే, ఇప్పుడు మొత్తం ఫోన్లకి ఏంటి, ఇంటర్నెట్లకి ఏంటి, అన్నిటిని కూడా ఏమండి మరి అందిస్తున్న ఇంటర్నెట్ని కొట్టేస్తే ప్రయత్నం చేస్తున్నారు. అది కొట్టేస్తే కనుక నీ ఫోన్ నాకు రాదు. ఎవరితో చెప్తున్నాడు? భార్యతో చెప్తున్నాడు అంట. దేవుడు చూస్తున్నాం. అది కొట్టేస్తే కనుక దాన్ని బాంబులేసి లేకపోతే పెళ్లి చేస్తే కనుక నువ్వు నాకు కాపాడు. మాట్లాడతలేదు. నువ్వు నాకు కాపాడు, నేను నీకు కాపాడను, నీ మాట నాకు అందదు. మాట్లాడేంటంటే ఎక్కడెక్కడ ఊరుకుంటాయి. అది గవర్నమెంట్ నీకు మొదలు చెప్తున్నాడు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇంటర్నెట్ని కొట్టేసాడు అనుకోండి, జాగ్రత్తగా వేసండి. అది మళ్ళీ వెంటనే బాగు చేస్తానికి అవకాశాలు ఏమిటవు. ఫోన్లు ఊరుకుంటే ఏంటి, ఇప్పుడు అంతా ఇంటర్నెట్ మీద నడుస్తుంది. అర్థమవుతుందండి. వాట్సాప్ పనులైనా, లేకపోతే ఫోన్లైనా, మరి చదువులైనా, వ్యాపారాలైనా, ఇవన్నీ మరి సాఫ్ట్వేర్ పనులైనా ఇవన్నీ కూడా దేని మీద నడుస్తున్నాయి. ఇప్పుడు దాన్ని కొట్టేస్తారు, ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాం. జాగ్రత్త వేసండి. అది ఎర్ర సముద్రంలోంచి వెళ్ళిందంటే దారి 200 అడుగుల లోతులో ఉంటుంది అన్నమాట అండి. జాగ్రత్త వేసండి. అది గనక కొట్టేశాడంటే మొత్తం అన్నీ ఏమైపోతాయి, తారుమారులు అయిపోతాయట. చూసారా, ప్రపంచంలో ఉన్నాము కానీ అంతా భయంతోనే ఉన్నాం. దేవుడు చూస్తున్నాం. జాగ్రత్త మీరు గమనించండి. దేవుని పిల్లలమైన మనం కూడాను ఎన్ని భయాలు ఉన్నా ఏమున్నా దేవుడు తోడు లేకపోతే నీ వల్ల నవ్వలేదు కూడా కాదు. అందుకే దావీదు గారు అన్నారు, యెరూషలేములో ప్రజలతో ఏం చెప్పాడు తెలుసా? యెరూషలేములో మనం లక్షలాది మంది ఉన్నామని, లేకపోతే మనం తెలివైన వాళ్ళమని, బలమైన వారు అని ఎవరు అనుకోవద్దు. మన పట్టణాన్ని దేవుడు కాపాడకపోతే మనం ఎంతమంది మెలుకున్నా అంతా అర్థమే అన్నాడైనా. చదవండి, కీర్తన గ్రంథము 107 అధ్యాయం, 127 అధ్యాయం. యెహోవా ఇల్లు కట్టించిన వాడు దాని కట్టేవారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని వాడు దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే గనక మనం ఎంతమంది మేలుకుని ఉన్నా, ఎంతగా దావీదు గారు దేవుని గురించి అలసెత్తే దేవుడు కాపుదల అని తెలుసు, దేవుడు భద్రత అని తెలుసు, దేవుని కృప అని తెలుసు. ఒక్క మాట చెప్పితే ఆయన లేకుండా మనం ఏమి చేయలేము, ఆ తోడు లేకుండా మనం ఏమి కూడా చేయలేమని చెప్పేసి ప్రజలకు బోధిస్తున్నాడు ఆయన. దేవుడు చూస్తాను. ఒకవేళ నేను రాజునై ఉన్నాను, మీకు అర్థమైందా? రాజునై ఉన్నాను, సింహాసనం మీద కూర్చున్నాను, నాకైనా మీకైనా దేవుడు సాయం చేయకపోతే ఏమి వల్ల కదని మన పట్టణాన్ని కాపాడేవాడు దేవుడే. ఆ దేవుణ్ణి మానక స్తుతించండి. దేవ సంస్తుతి సేయ మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావనాన మమ్మును దింపుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వారు ఏం చేశారు తెలుసండి? ఇంకా వారు చెరువులలో కూడా నీళ్ళు లేవు, ఎక్కడ నీళ్ళు లేవు, తాగుతానికి కూడా ఏం లేవు. సిగ్గు నొందుతున్నామని చెప్పేసి వాళ్ళు గ్రహించుకొని మళ్ళీ దేవుడు పాదాల దగ్గర అలా ప్రార్థన ఎలా చేస్తున్నారు చూడండి. 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో వారు, అయ్యా నీ మీద మేము తిరుగుబాటు చేసామయ్యా. చదవండి.
యెహోవా మా తిరుగుబాటులు మా తిరుగుబాటును అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మేము పాపము చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. ఆరోపణ చేస్తున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశములో నీవేళ పరదేశి వలె నున్నావు. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలెను రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. చాలండి. మమ్మలను చెప్పండి, మమ్మలను చెయ్యి విడవకు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు విడిచిపెట్టాడా చెయ్యాలి, ఆ తల్లి విడిచిపెట్టారా? హలో, దేవుడు విడిచిపెట్టాడా చెయ్య, వాళ్ళు విడిచిపెట్టారా? ఇప్పుడు మేము తిరుగుబాటు చేసామయ్యా నీ మీద తిరుగుబాటు చేసి ఏంటి మేమే ద్రోసులు అయ్యాము. అయితే నువ్వు మా మధ్య ఉన్నావు, కానీ ఎలా ఉన్నావు? పరదేశి వెళ్ళే. పరదేశం అంటే అర్థం, ఇప్పుడు నేను ఊరికి వెళ్తున్నాను అనుకోండి, ఏమండి సందడిపోయినకు ఊర్లోకి వెళ్ళాను, ఆ ఊరు కూడా నాకెందుకు, ఆ రేత అక్కడ నుండి చెప్పాలి, మీరు అర్థమైందండి? అంటే పరదేశం ఇది ఊరు నాది కాదని ఎలా పట్టించుకోడు, దేవుడు కూడా అలా పట్టించుకోండి ఆగిపోయాడు. దేవుడు చూస్తున్నాం. నైనా మా కష్టకాలం ముందు ఇశ్రాయేలుకు ఆసీనుడైన వాడా. దేవుడు చూస్తున్నాం. మా కష్టకాలం వచ్చినప్పుడు నీవే కదా మాకు ఆశ్రయం అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. నిజమే, కష్టకాలం ముందు ఆశ్రయించేవాడు ఆయనే కదా. దేవుడు స్తోత్రం. అయితే రోజున మా మధ్యని ఉన్నావు అన్నారు. మంచిదే, ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తుందైనా చెప్పాలి మీరు. వారిని పట్టించుకుంటలేదు. ఎంత పట్టించుకుంటలేదు. ఇప్పుడు దేవుడు ఏమైనా స్వార్థపడుడా? చెప్పండి. జాగ్రత్తండి. మనం దేవుని పట్టించుకుంటున్నప్పుడు, మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుని స్తుతించుకుంటున్నప్పుడు, దేవుని నామని గణపడుతున్నప్పుడు ఆయన పట్టించుకోలేని దేవుడా, చూడలేని దేవుడా, ఏంటి కనపడలేని దేవుడా, మాయమైపోయే దేవుడా? అలాంటి వాడు కాదు కదా. దేవుడు చూస్తారు. ఆత్మశక్తితో అడిగితే, నిజంగా మనస్ఫూర్తిగా అడిగితే నీ కనపడి మాట్లాడే దేవుడు కూడా అయినా. దేవుడు చూస్తారు. వాక్యం ద్వారానే కదా, ముఖాముఖిగా కూడా నీతో మాట్లాడగల దేవుడైనా. అయితే మీకు గమనించండి, చూసారా, కొంతకాలం వారు దేవుని విడిచిపెట్టేసి వ్యర్థమైన మార్గంలో పరిగెత్తారట. జాగ్రత్త, మీకు గమనించండి. చెప్పాడు దేవుడు. ఎక్కడ మూసాడు అమ్మ చెప్పండి? ఆకాశాన్ని మూసేస్తాడు. మాట చెప్తున్నాను, ఏమన్నా జాగ్రత్తగా గమనించండి. ప్రసన్న గారు, మీకు 10 ఎకరాల భూస్వామి గారు మీరు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? 2 సంవత్సరాలు వర్షం కొల్లేదు. ఏం చేస్తారా భూమిని? ఇప్పుడు 1 ఎకరం అమ్ముదామని కొనుక్కుంటాడా? చెప్పండి మీరు. 1 ఎకరం అమ్మేసుకుందామన్నా, బాబు ఈ టైంలో కొడుకు నేనేం చేసుకున్నా? అవునా కదా? జాగ్రత్త వేసండి. అందుకే దేవుడు అంటాడు, నీకెన్ని ఉన్నా ఆటలు నమ్ముకోవద్దు అంటాడు. దర్శోస్త్రం. నీకెన్ని ఉన్నా జాతి మీద గమనించండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాడు దెబ్బ? ఇప్పుడు అమ్మా ఆకాశాన్ని కొట్టాడు కనుక, ఆకాశాన్ని ఆపాడు కనుక ఇక జాగ్రత్త వేసండి. ఇప్పుడు అంత ఏమైంది? తల్ల కిందలు అయిపోయింది. మీరు 14 వచ్చి మొదటిగా చక్కగా చదువుకుంటే, పొలాన్నేమో పశువులు ఎడుతున్నట్టు, ఊళ్ళోనేమో వీళ్ళు ఎడుతున్నట్ట. పొలాన్నేమో భూమి నెడలు చేసింది, ఇంట్లో కుండలో మంటలు ఏరిపోయండి, మరి ఆగిపోయి నోర్లు ఆరిపోతున్నాయి. ఎక్కడ స్నేహం దొరకలేదు, నీటి సుక్క కూడా దొరకలేదు. అందుకే దేవదాస్ గారు అన్నారు, మనకి తెలియనివి ఎన్నో దేవుడు ఉచితంగా ఎత్తున్నాడు. దేవుడు చూస్తారు. అలోలి అంటే కూడా వస్తలేదమ్మా. మనకు తెలియని ఎన్నో ఉచితంగా ఎత్తున్నాడట. 7 చెప్తున్న ఆలకించండి. దేవుడు చూస్తారు. మనం పీల్చుకుంటున్న గాలి అమ్మ చెప్పండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే ప్యాన్ వేసుకుంటాం, ఎవడని ఉరినిచ్చాడు నీకు? వస్తాడు, టిక్ మంది ఎత్తాడు, నీ చేతికి అందిస్తాడు. ఏంటి చెప్పండి? కట్టబోతే మళ్ళీ పీకెత్తలేదు. అవునే కదా?
ఇప్పుడు రోజు మనం ఎంత ఆజీజాన్ని పీల్చుకుంటున్నాం? మీరు పీల్చుకుంటుంది అలా చూస్తారో. రోజు మనం ఎంత ఆజీజాన్ని పీల్చుకుంటున్నాం? ఎవరిచ్చింది? అవునే కదా? మరి దానికి ఏమైనా కడుతున్నామా? ఏమండి, ముక్కు నోరు మూసుకుని ఒక అరగంట ఆగుదాం. ఒక అరగంట ఎందుకు? పాట పాడుతున్న పాట పాడదాకా ఆగండి. ముక్కు నోరు మూసుకుని ఉండగలదుమా? దేవునికి మహిమ కలుగాక. ఈ ఉచితంగా ఈ ఆజీజనంతా ఎవరు అందిస్తున్నారు? మరి అందిస్తున్న దేవుని మనం ఏం చేయాలి? దేవుని ఘనపరుచుకోవాలి. దేవుని చూస్తున్నాం, నేను ఇవన్నీ మాకు ఇస్తున్నావు కదా, నీకు వందనాలు చెప్పేసి ఇచ్చిన ఎందుకు వందనాలు చేయి దేవుడికి. దేవుడి చూస్తున్నాం, ఇచ్చిన అనుభవించు, వందనాలు చేయి దేవుడికి. అర్థమవుతుందా? ఇవన్నీ మన కొరకే కదా దేవుడు చుట్టించాడు. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి, యెరూషలేములో ప్రధానులు కూడా ఏం చేశారట? ఏమండి, సిగ్గునుందరట. పేదవానికి ఎగేసి, అమ్మా ఈ పాత్రలు ఎట్టుకెళ్ళి ఎక్కడైనా గుంటలో చెరువులు నీళ్ళు వస్తే ఇదంతా తీసుకురా, మేము డబ్బులు ఇస్తామంటే ఆ లాస్ట్ వాళ్ళు లేరు కానీ మొత్తం అన్ని తిరిగి వచ్చేసి కొండాలి మొక్కని అడిగారు. ఏం చేశారు చూసారా? జాగ్రత్త వేసండి. ఈ రోజున మనము దేవుడు అందిస్తున్న అన్నిటిని బట్టి దేవుని ఎప్పుడు కూడా స్తుతించుకోవాలట. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి, నన్ను మమ్మల్ని ఎలా చేయి విడిచిపెట్టావు అన్నారు. వాస్తవానికి వాళ్ళు విడిచిపెట్టారా? దేవుడు విడిచిపెట్టాడా? ముందర ఎవరు విడిచిపెట్టారు? వాళ్ళు విడిచిపెట్టారు కదా. అవన్నీ చెప్పుకొచ్చారు కదా 13వ అధ్యాయంలో. దేవుడి మహిమ కలుగాక. అంతు గమ్మట్టి మనం ఎవరికి ఎడబాటు కాకూడదు. దేవుడి శక్తి తెలిసిన వారు, దేవుని కృప తెలిసిన వారు, దేవుని కార్యాలు తెలిసిన వారు యేసు ప్రభుని ఎలా మాట్లాడుతున్నారు చూడండి, చక్కగా ఉంటుంది అన్నమాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాము. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగాని బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా చాలండి. దేవుడి మహిమ కలుగాక. యేసు ప్రభువారు వేకువజామున లేచిపోయి ఆయనకున్న అలవాటు ఏంటి? ప్రార్థన. చీకటి తోటలు లేచిపోయి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసుకుంటే ఎవరి శిశువులే కాకుండా తెల్లార్దులకి ఆయన మేలు పొందిన వారు, ఆయన కృపను పొందుకున్న వారు, ఆయన గొప్ప దేవుడు ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ మనకు కొదువు లేకుండా ఉంటున్నవి. ఆకలి ఎత్తి ఆహారం పెట్టినవాడు ఆయనే, దాహం తీరుస్తున్నవాడు ఆయనే, మా సమస్యలు తీరుస్తున్నవాడు ఆయన చెప్పేసి అందరికడే ఆయన లేచి ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తున్నారు? ప్రభుని వెతుకుతున్నారట. దేవుడి స్తోత్రం. ఎవరిని ఎదుగుతున్నారు చూసారా? దేవుడి మీద ఎంత ఆసక్తి ఉందో వాళ్ళకి. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్తగా వేసండి. దేవుని పిల్లలమైన మనం కూడాను నిజమే ఆనాడు ప్రభు చిత్తం తెలిసిన వారు, ఆదరణ పొందిన వారందరూ కూడా తెల్లవారులకి ప్రభుని వెతుకుతున్నారట. దేవుడి స్తోత్రం. శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యా ప్రభు ఏడి, యేసు ప్రభు ఏడి, యేసు ప్రభు ఏడి అని చెప్పేసి ఆయన్ని కలుసుకుంటానికి హృదయము ఎంత ఆత్రపడుతుందో చూడండి. దేవుడి స్తోత్రం. ఈ రోజున వాళ్ళు యేసు ప్రభుని వెతికినట్లు మనం దేవుని మందిరాన్ని వెతకాలని చెప్తున్నాడు. చదవండి. దినవత్తర గ్రంథములు 16వ అధ్యాయములు, మొదటి దినవత్తర గ్రంథము 16వ అధ్యాయములు 10వ వచనంగా చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతికేవారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి. ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. చెప్పండి, నిత్యమును వెతకండి. దేవుడి మహిమ కలుగాక. నీ సన్నిధి కోరునటి మానవుడే ధన్యుడు. నీ సన్నిధి కలిగి ఉన్న నరుడే ధన్యుడు. నీ సన్నిధి కోరునటి మానవుడే ధన్యుడు. నీ సన్నిధి కలిగి ఉన్న నరుడే ధన్యుడు.
పాపములను హరించును శక్తి గల సన్నిధి, పాపములను పడగొట్టును నీ పాద సన్నిధి, శాపములను హరించును శక్తి గల సన్నిధి, నీ సన్నిధి కోరునాటి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న నరుడే ధన్యుడు. వ్యాధులను పోగొట్టెను నీ పాద సన్నిధి, బాధలను బాపి తుదకు మోదమిచ్చు సన్నిధి, వ్యాధులను పోగొట్టును నీ పాద సన్నిధి, బాధలను బాపి తుదకు మోదమిచ్చు సన్నిధి, నీ సన్నిధి కోరునాటి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న నరుడే ధన్యుడు. రుణములను రద్దుపరచు నీ పాద సన్నిధి, రణములను మార్చునది రమ్యమైన సన్నిధి, రుణములను రద్దుపరచు నీ పాద సన్నిధి, రణములను మార్చునది రమ్యమైన సన్నిధి, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న నరుడే ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఆయన సన్నిధికి వచ్చిన వారి సన్నిధిని వెతికే వారికి ఒకవేళ వ్యాధులు ఉన్నా కానీ ఆ సన్నిధి దేవుడి శక్తి ఆ వ్యాధులను పోగొడుతుంది. ఏమండి, లేదా గమనించండి, అనుకోని రీతిగాను దేవుడిని దర్శించి బలపరుస్తాడు కనుక ఆనాడు యేసు ప్రభు వారిని తెల్లవారింది వెతుక్కున్నారంట వారు. దేవుడి స్తోత్రం. ఆయన దగ్గర ఆదరణ ఉంది. చెప్పండి, ఆయన దగ్గర ఆదరణ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, బలం ఉంది. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటికాడ ఉన్న ఏంటి ఈ యొక్క తిప్పలన్నీ మర్చిపోయారు వాళ్ళు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన కోసం కొండమే ప్రశ్న చేస్తే వెళ్ళారు 3 రోజులు. అసలు 3 రోజులు ఉన్నవాడి సంగతి కూడా వారికి తెలియదట. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి. అప్పుడు గమనించండి, 3 రోజులు అయిపోయాక అప్పుడు ఆ ప్రజల్ని ఈ ప్రజలు నేటికి మృదలంచి నా దగ్గర ఉన్నారు చెప్పేసి వారికి ఆహారం పెట్టి పంపించమని శిష్యులకి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఆ శిష్యులు అంటున్నారు, నైనా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు అన్ని ఇలాంటి పనులు చేస్తావు. దేవుడికి మహిమ కలుగాక. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ 3 దినాల నుంచి ఇక్కడ చెప్పాలి ఏంటి వాళ్ళకి, మళ్ళీ ఆకలి అయిపోతుంది కదా, దారు సమజెళ్ళిపోతాడు చెప్పాలి ఏంటి నువ్వు అని చెప్పేసి ఏంటి అడిగితే అప్పుడు వేసుకున్నాడు. వాళ్ళన్న శిష్యులు ఇప్పుడు ఈ అరణ్య ప్రదేశం ఎక్కడ కూడా మనకి దొరకదు అన్నారు. అప్పుడు ఎవరి దగ్గర 2 రొట్టెలు ఏమున్నాయో చూడండి అంటే ఇలాంటి చిన్న అబ్బాయి దగ్గర ఏమండి ఒకే రొట్టెలు చేపలు ఉన్నాయి. చేతనించండి. ఎంతకీ పిల్లల దగ్గర అన్నట్టు ఉండతారు. అసలు మీరు మాట్లాడలేదు. పిల్లల దగ్గర ఇప్పుడు ఏం పిల్లల చేతి ఎందుకు పెడతారంటే కదా తినేసి మాట కూరుకుంటే పెడతారు మీరు, అవునే కదా. సర్లే అక్కడికి వెళ్ళాక ఆయన ఏముండో కదని చెప్పేసి ఓ తల్లి ఏం చేసిందంటే కదా రొట్టెలను చేపలను ఆ బిడ్డకి ఇచ్చిందనమాట అండి. వెళ్ళాక ఆడుతుంటే మర్చిపోయాడు. ఎవరి మాటలేని ఎవరి దగ్గర ఉండి జాగ్రత్తగా గమనించండి. అప్పుడు నా దగ్గర నేను జ్ఞాపకం వచ్చింది వేసి పడుతుంటే ఈ గొని పెట్టుకులు ఇచ్చాడు, అవి ఆస్వాదించాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఏండి విస్తారమైన జనం కడుపున తిన్నారు, సొత్తు పొందారు, మిగిలిపోని. దేవుడి స్తోత్రం. శిష్యులు అన్నారు, ఇంతమందికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చేత ఎత్తించాడు. ఏంటి చెప్పండి, ఆయన పేరేం పేరు? ఆశ్చర్య కరుడు. దేవుడు మేము కలుగాక. చూసారా, ఆయన దగ్గరికి వెళ్ళిన బిడ్డల్ని ఎంతగా ఆదరించాడో జాగ్రత్త మీకు గమనించండి. అంత కాబట్టి వారు ఏం చేస్తే తెల్లవారింది ప్రభుని వెతికారట. ఎప్పుడు నీ జీవితంలో హృదయంలో దేవుడు ఉండాలి, సన్నిధిలో నువ్వు కనపడాలి, దీంట్లో సన్నిధి ఉండాలి. ఈ 3 అనుభవాలు కూడా ప్రతి బిడ్డ దగ్గర ఉండాలి. దేవుడి స్తోత్రం. ఇంకో చోట చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 42వ వచనము.
ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలో చాలండి. దేవుడి స్తోత్రం. లూకాసు 4:42 కూడా తెల్లవారులోకి ఆ ప్రజలందరూ కూడా వెళ్ళి యేసు ప్రభుని ఏండి మమ్మల్ని విడిసి చెప్పాలి. మీరు ఏమంటున్నారు? వాళ్ళు మమ్మల్ని విడిసి ఎల్లకయ్యా ఏండి ఎంత విలువగా మాట్లాడుతున్నారు చూడండి. అయ్యా నీ దగ్గర మాకు మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, సమస్యలు తీరుతున్నాయి, నీ దగ్గర ప్రశాంతంగా ఉండగలుగుతాము, మమ్మల్ని విడిసి వెళ్ళవద్దని బతుమాలుకుంటున్నారంట. దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి వాళ్ళకి. దేవుడు చూస్తున్నాం. అయితే ప్రభు నేను మీ దగ్గరే కాదు అందరికీ ప్రకటన చేయాలి, అందరికీ నేను మేలు చేయాలి, అందరికీ నేను ఆదరణ ఉన్నాను అని చెప్పేసి ఈ విశ్వాసం ఉంది కనుక నువ్వు ఎక్కడ మాకు ప్రయాణిస్తున్నా నేను నీకు తోడి ఉంటానన్నాడు. దేవుడు చూస్తున్నాం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము వాళ్ళు ఎంత ప్రేమతో అంటున్నారు, నువ్వు మమ్మల్ని విడిసి వెళ్ళిపోవద్దయ్యా. ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టారు. ఏమండి విడిచిపెట్టాక మరి ముందర చెప్పాడు దేవత దేవుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో అని. దేవుడి శాస్త్రం ముందర ఇర్మియా ప్రవక్త గారు వెళ్ళి ప్రకటన చేశారు కానీ వాక్యము అప్పుడేనే విన్నారా? వినలేదు కదండి. ఇప్పుడు వినలేని బిడ్డలకు జాగ్రత్త వేయించండి. ఏమాపాడు దేవుడు? ఆకాశం నుంచి వర్షం అయిపోయాడు కదా. దేవుడి శాస్త్రం జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము ఆకాశం నుంచి వర్షం మాట పక్కన పెట్టండి. 4 రోజులు వచ్చి దేశకాలం కనుక 4 రోజులు పంచాయతీ వారు ఏదైనా పాపం వచ్చి 4 రోజులు నీళ్ళు రావండి అన్నారు అనుకోండి, అమ్మా ఇంట్లో ఉన్న పాత్రలన్నీ నింపేస్తాయి ముందరే. అవునే కదా. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటామండి. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడా గాలి ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. మనం నించున్న మనం వాడుకుంటున్న భూమి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. సూర్యచంద్రకింతలు ఉచితంగా ఇచ్చాడు. ఏమండి జాతరసండి ఆకాశం నుంచి వర్షము ఉచితంగా ఇచ్చాడు. ఇవన్నిటికి మనం పన్ను కట్టాలంటే కట్టలేము. కట్టే పన్ను ఒకటి అన్నారు దేవదాసయ్య గారు. నిత్యమైన చూపిస్తామే. దేవుడు చూస్తున్నాం. మనం కట్టే పన్ను ఏంట? నిత్యం మనం శుద్ధించాలంట. అదే ఆయనకి చెల్లించే పన్ను అన్నారు దేవదాసయ్య గారు. దేవుడికి మేము కలుగాక. శృతి జీతము నీకు దేవా, స్తుతి జీతము నీకు, శృతి జీతము నీకు దేవా, శృతి జీతము నీకు, గతి వించెను కీడెల్లను గానా, గతించెను కీడెల్లను గాన, స్తుతి గానము చేయుదము తండ్రి, స్తుతి గానము చేయుదము తండ్రి, శృతి జీతము నీకు దేవా, స్తుతి జీతము నీకు, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, నేడును రేపును ఎల్లప్పుడు సమ, నేడును రేపును ఎల్లప్పుడు సమకూడెను స్తుతి గానము నీకిలలో, కూడెను స్తుతి గానము నీకిలలో, స్తుతి జీతము నీకు దేవా, స్తుతి జీతము నీకు. దేవునికి మహిమ కలుగునుగాక.
జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనం కూడాను ఏమండి కష్టకాలం మంది మాకు ఆశ్రయ దొరుకు నీవే కదా అని చెప్పేసి వాళ్ళు దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు మళ్ళీ వారికి కరుణించాడు. దేవుడు చూస్తాడు. అసలు దేవుడి కోపం వచ్చి చిరిమేతన్నాడు, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయొద్దన్నాడు. అసలు వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేయొద్దన్నాడు. ఎనిమిది గ్రంథములు జాతి మీకు గమనించండి. దేవుడి పిల్లలు దేవుడికి అంత కోపం వచ్చింది. దేవుడికి ఎంత కోపం వచ్చింది చెప్పండి. ఎన్ని దినాలు చెప్పాను కదా. మీరు ఎప్పుడైనా సరే దేవుని ఆధారణ ఎలా తెలుసా? ఒక స్త్రీ నెల తప్పాక తన గర్భంలో ఉన్న శిశువు ఉన్నాడు అని చెప్పి ఆ బిడ్డ పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటుందో, నీ పట్ల జాగ్రత్త తీసుకునేవాడు ఆయన. ఆ మాట ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు స్తోత్రం. దూరమే సాధించేది ఏది కూడా లేదు, ఎడబట్టే సాధించేది కూడా ఏది కూడా లేదు. దేవుడు స్తోత్రం. ఆ బిడ్డలు అనుదినము కూడా నుండి లోకసుభక్తులు, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా. దేవుడు ఆదరణ ఎంతగా దొరికింది వాళ్ళు చూడండి. దేవుడు మేము కొలుగాక. ఈరోజున దేవుడి సన్నిధిలో మనకి అన్నీ ఉన్నాయి కనుక మన కాకినాడ సంఘములు ఆయనకి చాలా బలహీత అవుతే అసలు బతకడే నేను బ్రతికించలేని దేవుడు చెప్పారు కదా. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆకుని చెప్పారు. అయితే ఆయన దేవుడి కొరకు బట్టి అందరూ ప్రార్థనలు పెట్టి దేవుడి సహాయం వల్ల నిలబట్టడం బాగుంది. అయితే డాక్టర్ గారు ఏం చెప్పినట్టే నెలకు ఆయనకి శరీరంలోని అవయవాలన్నీ దెబ్బతింటం వల్ల కంటి చూపు కూడా తగ్గిపోయింది. కంటి చూపు తగ్గిపోయి ఎదురొచ్చే మనిషి కూడా కనపడతలేదు. అప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసాక 4 నెలలు కంటికి ఇంజక్షన్ చేయాలండి. నెలకు ఒక ఇంజక్షన్, మరి ఆ ఇంజక్షన్కి 20,000 రూపాయలు అవుతుందండి అన్నారు. ఎన్ని నెలలు చేయాలి? 4 నెలలు చేయాలి అని చెప్పారు. సరే వెళ్ళేటప్పుడు ప్లాన్ చేస్తున్నారు. దేవుడు మాకుని బట్టి ఆయనకి అంత అనుభవం లేదు కానీ మరి దేశాలు ఉండటం వల్ల భారీ అనుభవస్తురాలే కనుక ఏంటి ప్రభా 4 ఇండస్ట్రీలు పడతాయి అన్నారు. 4,20,000 ఎంత అవుతాయి? అప్పటికే బోర్డు డబ్బులు ఖర్చు పెట్టారు. తండ్రి నీ చిత్తమైతే మరి ఆ విషయంలో కూడా సాధించే పని భార్య దేవుడికి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒక ఇండియా చేసి కనుక మళ్ళీ పరీక్షించుకుంటూ వెళ్తే డాక్టర్గా చెప్పబడిన మాట ఏంటి తెలుసండి? 4 ఇంజక్షన్లు పడవేనికి దేవుడి శాస్త్రం చాలా మట్టికి 4 వంతులు 3 వంతులు అయిపోయింది. ఒకవేళ పడితే ఒకవేళ ఇంకోటి ఆడచ్చు, లేకపోతే దీంతోనే ఆగిపోవచ్చు. చూసారా? దేవుడికి మహిమ కలుగాక. ఏంటి చెప్పండి ఏంటి? జాతరసండి. అందుకే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు అంత ఆదరణ కలిగి ఉన్న కానీ దేవుడు ఆదరణ తీసి పక్కనే పెట్టుకుంటున్నాం. దేవుడి ఆదరణ నువ్వు ఎప్పుడు పక్కన పెట్టొద్దు. దేవుడిని ఎప్పుడు పక్కన పెట్టొద్దు. దేవుడి స్తోత్రం. దేవుడికి ఎప్పటికీ దూరం అవ్వద్దు. ఇవాళకి అన్నీ బాగున్నాయని అనుకుంటున్నావేమో, ఆయన ఆకాశాన్ని మూసేసి తెలిసింది దానికి. అవునా కదా? ఒక మాట చదివి ముచ్చుకుందాం. యోబు గ్రంథములు 11వ అధ్యాయములు 15వ వచనములు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నిర్దోషివై 15వ అధ్యాయము యోబు గ్రంథము 11వ వచనం చదవండి. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గా ఉన్నదా? నిట్లు నీతో ముదుగా పలకబడిన వాక్యం తేలిగ్గా ఉన్నదా? చాలండి. దేవుడు మేము కలుగాక అనండి. దేవుడు సీపెట్టిన అనాలి. దేవుడు సీపెట్టిన ఆదరణ నీకు తేలిగ్గా ఉందా అన్నాడు. అంటే అర్థం తెలుసా? ఇంకా ఆయన ఆదరణ మనకు అర్థం అవ్వలేదనే కదా. చెప్పండి మీరు. ఆయన ఆదరణ ఏంటో మనకి ఇంకా అర్థము కాలేదనే కదా. ముదువుగంటే ప్రేమగా మాట్లాడుతున్నానని అర్థం. దేవుడి శాస్త్రం ముదువుగంటే ఏంటి? ప్రేమగా మాట్లాడుతుంటే నా ప్రేమ నీకు అర్థము కావటం లేదా? నేను సీపెట్టిన ఆధారం నీకు తేలిగ్గా ఉందా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆధారాన్ని ఎప్పుడు కూడా మనం తేలిగ్గా తీసి పడేయకూడదు. దేవుడి స్తోత్రం. భక్తుడు పాట కట్టుగా నేను పాడలేదు నా పాట. ఆధారం నాకు
నాకు తోడు నీడై ఉన్న నీవే. కృపయే ఆధారం అవునులే. ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ ఘనత దేవునికి కలుగుగాక. చూసారా ప్రియమైన దేవుతారా, ఇంక ఈ సన్నిధి విలువ తెలియక రోజు సన్నిధి జరుగుతున్నా ఎడ తరగలేని వాక్యం దేవుడు మనకు అందిస్తున్నా ఆయన కృప మనకు దొరుకుతున్నా ఇంకా దాని విలువ తెలియక ఏమండి ఇంకా సన్నిధి విలువ తెలియక సన్నిధి దూరం అవుతున్న విశ్వాసాలు ఎంతమంది లేరు. దేవుడికి మహిమ కలుగాక. అది నీకు క్షేమము కాదు, అది నీకు మేలు కాదు. ఇలా బాగానే ఉంటే ఉండొచ్చు, జాతకండి. ఒక రోజు దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. నీ వేద దేవుడు స్తోత్రం. ఏం తీసుకుంటాడు? నిర్ణయం తీసుకుంటావు. నువ్వు ఇంటికాడ కూర్చుని ఉంటాకే నిన్ను రక్షించింది. నువ్వు ఇంటికాడ ఉంటావనే కదా, నీ ఇంటికాడ ఉంటావని నా సన్నిధి దూరం అవుతావని నేను కాపాడుకున్నదని ఒకరోజు నువ్వేం చేస్తాడు? నిర్ణయం తీసుకుంటాడు దేవుడు. అంటే నేను చెప్పేది బలహీనమైన వారి గురించి కాదు, దాన్ని నడవలేని గురించి కాదు, వాళ్ళ గురించి కానీ చెప్పేది. దేవుడు స్తోత్రం. వాళ్ళు ఎక్కడున్న మంచి వద్దని ఆరాధిస్తారు దేవుడిని. దేవుడు స్తోత్రం. జాతకండి అవకాశాల నుండి దూరం అయితే చెప్తున్నాను, జాగ్రత్త మీకు గమనించండి. ఒక రోజున నిర్ణయం తీసుకుంటాడు దేవుడు. ఎందుకంటే నేను కాపాడుకున్నది నువ్వు దేవుడు దూరం అవుతావని కాదు, దేవుడు ఆరాధన దూరం అవుతావని కాదు, దేవుని శుద్ధిత్వాన్ని దూరం అవుతావని కాదు, దేవుని వాక్యాన్ని దూరం అవుతావని కాదు. జాగ్రత్త మీరు గమనించండి. వాళ్ళు చెప్పి 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 ఒక నిర్ణయం తీసుకున్నాడు. తల్ల కిందలు అయిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది? తల్ల కిందలు అయిపోయింది. దేవుడు చూస్తున్నాం. అందుకే యోబు గ్రంథములో నీకు ఇంత ఆదరణ పెడితే నా ఆదరణ తేలిగ్గా ఉందా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆదరణ ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. దినము కూడా మనం అంటండి గంట గడిచిందంటే గన్నం గడిచింది అనుకోవాలట అన్నాడు ఒకసారి. ఇంకా 90% పనులు దానికి మాట్లాడాలి. తెలుగులోని మాట్లాడుతాం కదంటండి బాబు. గంట గడిచిందంటే గన్నం గడిచింది అనుకో, గన్నం దాటేసి దేవుడికి దండం పెట్టుకోవాలంట. దేవుడు చూస్తున్నాం. అర్థమైందండి? ఈరోజు దేవుడి పిల్లలపైన మనం సమయాన్ని అనే కాదు, ఇలా బాగున్నాయి బాగుండగానే దేవుని బలపడండి. దేవుడిలో బలపడు, దేవుడు తగినంత శుద్ధిసేయి, దేవుడు తగినంత మహిమను చెల్లించాలి. దేవుడి స్తోత్రం. ఏ రోజు మహిమ ఆ రోజే చెల్లించేలట. ఈరోజు దేవుడి పిల్లలపైన మనము జీవిత కాలమంతా కాపాడుబాడు ఆయనే కదా, తనువంతా కాపాడేవాడు ఆయనే కదా, కంటి రెప్పలు కాసేవాడు ఆయనే కదా, దేవరాత్రులు కాసేవాడు ఆయనే కదా, పిలిస్తే పలికేవాడు ఆయనే కదా, నీతో నడిచేవాడు ఆయనే కదా, తల్లి తన బిడ్డలు ఆదరించినట్లు మీరు తన రెక్కలు ఆదరించిన వాడు ఆయనే కదా. ఆయన ఆదరణ పోగొట్టుకోకండి, ఆయన మాట తునీకించవద్దు చెప్తున్నాడు. నడికట్టి పత్తి తెలగైపోయిందో ఇశ్రాయేలు ప్రజల పద్ధతి కూడా అలాగైపోయింది. చెప్పాడు మిమ్మల్ని ఎందుకు ఏర్పడేసుకున్నావు చెప్పాడు. ఆ మాట చేసుకుంటూ ఇర్మియా గ్రంథం 13:13 నాకు కీర్తి స్తోత్ర మహిమలు నాకు కీర్తి సూత్రములు
మహిమలు కలుగుటకై కలుగుటకి వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిలో నన్ను అంటియుండ చేసి తిని. చాలండి. దేవుడు మేము కొలగాక మన ద్వారా దేవునికి ఏం కలగాలి? కీర్తి. కీర్తి అంటే పేరు. చెప్పండి. కీర్తి అంటే పేరు ప్రబలెల్లాలి. ఎవరి పేరు? నీ పేరు, నా పేరు కాదు. ఎవరి పేరు? దేవుని పేరు ప్రబలెల్లాలి. దేవుడు చూస్తారు ఏమండి, దేవునికి సూత్రం అందించాలి. ఎప్పటికప్పుడు సూత్రం చేయాలి, ఎప్పటికప్పుడు మహిమందించాలి. ఇది మన పని. కాపాడటము, పోషించము, దారి చూపుతాము ఆయన పని. మన పని, ఈ పని మన పని మనం చేయాలి, ఆయన పని ఆయన చేస్తాడు. ఎప్పటికప్పుడు మన దేవుని కీర్తిని ప్రబలించుకోవాలి. తదుపరి ఎప్పటికప్పుడు దేవుని శోధించుకోవాలి, ఎప్పటికప్పుడే దేవుణ్ణి మహిమపరుచుకోవాలి. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడాను ఇంతకీ మాటలు దేవుడు చెప్తుంటే ఇర్మీయాకి ఉపమాన రీతిలో దేవుడు చెప్పుకొచ్చాడు. ముందర అర్థమైందా వారికి? అర్థం అవ్వలేదు. తర్వాత సిగ్గుపడవలసిన టైం వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చింది? సిగ్గుపడ్డారటండి, అవమాన పాలైపోయారటండి. అవమాన పాలవుతానికి కాదు మనం పిలిచింది దేవుడు చూస్తున్నాం. ఒక్క మాట చెప్తే అసలు అవమానం అనే తలంపుని నోటలు కానీ తలంపులు కానీ రానివ్వద్దు అన్నాడు కదా దేవుడు. మన అవమాన పాలైపోతే దేవుడికి ఇష్టమేమి కాదు కదా. గనులుగా ఉండటానికే దేవుడు పిలుస్తాడు. ఈ రోజున వాక్యం వింటున్న మనము కూడా దేవుని ఆదరణ పొందుకోండి. లోక సువార్త వాళ్ళు ఎలా దేవుని ఎత్తికారు, మనం కూడా దేవుని ఎతకాలి, దేవుడి సన్నిధి వెతుక్కోవాలి, దేవుడు మాటలు వినాలి, దేవుడితో కలిసి మనము ఉండాలి. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.